జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఎక్కడ పాత కేసులు ఉన్నాయో ఆ పాత కేసులు తిరిగి తోడి అసలు నిందితులు పట్టుకోవడంలో ఆయనకు ఒక ప్యాషన్. ఆదిలాబాద్లో మనం ఒకసారి చూస్తే ఎప్పుడో పెండింగ్ ఉన్న కేసు, ఒక డెడ్ బాడీ, మహిళ డెడ్ బాడీ, ఆ బాడీని ఎవరు చంపారనేది 13 సంవత్సరాల తర్వాత దాన్ని పట్టుకొని కేసు లాగారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా మీరు పెండింగ్ కేసుల మీద, యూఏ కేసుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇటీవల మీరు ఒక వెహికల్ చెక్ చేస్తూ పీడిఎస్ విజయాన్ని ట్రాక్ పట్టుకోవడం, కొంతమంది పోలీసులు ఆపోజిట్ పార్టీకి సంబంధించి ఫోన్ ట్రాప్ చేసి హవాలా అమౌంట్ పట్టించారు. అంటే ఎలక్షన్ టైంలో కాస్త అమౌంట్ అది డిస్ట్రిబ్యూషన్ నడిచేది. మిర్యాలగూడకి డిఎస్పీకి వచ్చేసరికి మీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటి? గవర్నమెంట్ ఇచ్చిన టాస్క్ ఏంటి? జిల్లా ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సివియర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సార్ మిర్యాలగూడ అనగానే గతంలో రౌడీజం బాగుంది చుట్టుపక్కల, అంటే ఇటు ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. 2018లో ఇక్కడ అయినటువంటి ప్రణయ్ మర్డర్ కేసు దగ్గర నుంచి ఇక్కడ నుండే మీకు మాచర్ల మీదుగా కాకినాడ పోర్టు కూడా బియ్యం ఎంత ఉంటాయి. ఫైనల్ రిసార్ట్ ఆఫ్ ఆల్ దీస్ పీడిఎస్ రైస్ దట్ హ్యాస్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ ఇల్లీగల్లీ ఈజ్ కాకినాడ. ఎక్కడైనా డ్రైవర్లు అలర్ట్ అయ్యి చేస్తే వాళ్ళని కొట్టడము, వాళ్ళని కట్టేయటం అలాంటివి కూడా జరిగింది. అసలు విక్టిమ్ రాకముందు పొలిటికల్ నుంచి మీకు ఎక్స్యూర్ వైపు నుంచి మీకు ఫోన్స్ వస్తాడు, అంత హెవీ పొల్యూషన్. ఇక్కడ నాకున్న పొలిటికల్ ప్రెజర్ అంతా కూడా వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఆయన ఎక్కడ పాత కేసులు ఉన్నాయో ఆ పాత కేసులు తిరిగి తోడి అసలు నిందితులు పట్టుకోవడంలో ఆయనకు ఒక ప్యాషన్. సాధారణంగా ఒక ఆఫీసర్ పోస్ట్లోకి వస్తే కొత్త ఫైల్ చూస్తారు, కానీ ఆయన పెండింగ్ కేసులు మాత్రమే చూస్తుంటారు. ఆయన గతంలో ఆదిలాబాద్లో పనిచేస్తున్నప్పుడు పాత కేసులు తిరగతోడి అసలు నిందితులు పట్టుకున్నారు. అదేవిధంగా జగిత్యాల, సిరిసిల్ల ఎక్కడ పనిచేసినా పెండింగ్ కేసుల పరిశోధన మాత్రమే ఆయన పేరు ఉంటుంది. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు రాజశేఖర్ రాజు గారు, డిఎస్పీ మిర్యాలగూడ. రాజశేఖర్ రాజు గారు ప్రమోషన్ వచ్చిన తర్వాత మిర్యాలగూడ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. ఆ కేసుని ఎలా తీసుకొచ్చారు, ఇటీవల పట్టుకున్న పీడిఎస్ బియ్యం కేసులో అసలు నిందితులు పట్టుకోవడానికి ఆయన చేసిన కృషి ఏంటి అనే విషయాల్ని సార్ నాడే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ పోస్టింగ్లో ఆదిలాబాద్లో మనం ఒకసారి చూస్తే ఎప్పుడో పెండింగ్ ఉన్న కేసు, ఒక డెడ్ బాడీ, మహిళ డెడ్ బాడీ, ఆ బాడీని ఎవరు చంపారనేది 13 సంవత్సరాల తర్వాత దాన్ని పట్టుకొని కేసు లాగారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా మీరు పెండింగ్ కేసుల మీద, యూఏ కేసుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. ఆ ప్యాషన్ మీకు ఉంది, అలవాటు అయిపోయింది. కాబట్టి అందులో భాగంగా మిర్యాలగూడ వచ్చినప్పుడు పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి, పెండింగ్ కేసులో మీకు బాగా నచ్చి ఆ కేసుని తీసుకొచ్చిన కేసు ఏంటి? అదేవిధంగా ఇటీవల మీరు ఒక వెహికల్ని చెక్ చేస్తూ పీడిఎస్ విజయాన్ని ట్రాక్ని పట్టుకోవడం, అందులో అసలు కింగ్ పిన్ పట్టుకోవడానికి వెనక ట్రాక్ ఎలా నడిచింది, అప్పుడు మీకు సపోర్ట్ చేసిన టీం ఎవరండి? సో జనరల్గా ఈ ఇయర్ ఫిబ్రవరి 16న నిజామాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో నిజామాబాద్లో ఒక 6 months టాస్క్ ఫోర్స్లో చేసిన. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్లో ఏమన్నాడు గుర్తుపెండి? ఉన్నాయండి. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్లో ఎక్సలెంట్ వర్క్ అయిందండి. అక్కడ ఏదండి అప్పుడున్న సిపి గారి, కమిషనర్ గారి సపోర్ట్ తోటి ఎలక్షన్ టైంలో అండి చాలా ఎక్సలెంట్ వర్క్ చేయడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ ఒక 708 మెంబర్స్ని పేకాట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 38 lakhs వాటిని మేము గేమింగ్లో సీజ్ చేయడం జరిగింది. జనరల్గా అటు ఆర్మూరు, బాల్కొండ ఏరియాలో, ఇటు నిజామాబాద్ టౌన్లో కూడా గేమింగ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా పీడిఎస్ రైస్ కూడా చాలా విపరీతంగా ఫ్లోటింగ్ ఉండేది నిజామాబాద్లో. దాంట్లో కూడా మ్యాక్సిమం ఐ థింక్ ఒక 480 tons పైన అటు మహారాష్ట్ర, నాందేడ్ నుంచి వచ్చేది, తర్వాత ఇటు మన వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేదాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ హవాలా అమౌంట్ మీద కూడా బాగా ఫోకస్ చేసినామండి. ఆ షార్ట్ పీరియడ్లోనే అటు ఇటుకి ఒక 2 కోట్ల రూపాయల హవాలా అమౌంట్ సీజ్ చేయడం జరిగింది ఇన్ వేరియస్ కేసెస్. ఎలక్షన్ ఉందండి. ఎలక్షన్ తర్వాత హవాలా అమౌంట్ పట్టుకోవడంలో అప్పుడు ఒక ఆరోపణ ఉంది, అంటే మీ విషయం కాదు,
కొంతమంది పోలీసులు ఆపోజిట్ పార్టీకి సంబంధించిన ఫోన్ ట్రాప్ చేసి హవాలా అమౌంట్ పట్టించారని, అందులో ఇది ఉందా లేదు మీరు స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు? లేదండి, జనరల్గా ఏమంటే ఎలక్షన్ టైంలో కాస్త అమౌంట్ అది డిస్ట్రిబ్యూషన్ నడిచేది. దానికి సంబంధించి జనరల్గా వీళ్ళ ప్రాక్టీస్ ఏంటంటే మార్నింగ్ కొన్ని ఏటీఎంస్ దగ్గరకు వచ్చి క్యాష్ డిపాజిట్ చేసి వెళ్తారు. ఆ ఏటీఎంస్ దగ్గర ఫ్రీక్వెంట్గా తిరిగే వాళ్ళ మీద మేము వాచ్ పెట్టి పట్టుకోవడం జరిగింది. ఒక ఇన్స్టాన్స్లో 63 lakhs, ఇంకొకసారి 26 lakhs, 19 lakhs, ఈ అమౌంట్ అంతా కూడా అంటే ఏటీఎంలో ఎంత డ్రా పెడతారండి వాళ్ళు? వాళ్ళు దగ్గర అంటే వాళ్ళు దే మూవ్ టు సెవెరల్ ఏటీఎంస్. మార్నింగ్ టైంలో ఒక దగ్గర 5 lakhs వేస్తారు, 3 lakhs వేస్తారు. ఎందుకంటే ఏటీఎంలో ఎందుకు? ఏటీఎంలో అంటే జనరల్గా అండి వాళ్ళకి బయట నుంచి ఏదైతే క్యాష్ వస్తుందో ఆ క్యాష్ని అక్కడ వాళ్ళ పార్టీ రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఆ కన్సర్న్ పార్టీస్కి పంపడానికి ఏటీఎంలో వేసేస్తారు. అది డిస్టెన్స్ ప్లేసెస్ ఉంటాయి. లేదు నిజామాబాద్ లోకల్ దగ్గరలో ఎక్కడ ఉంటే ఫిజికల్గా కూడా వాళ్ళు క్యాష్ వాళ్ళ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందండి? కొన్ని కోడ్ ఏ ఉంటుందా? 50 రూపాయల నోట, 100 రూపాయల నోట, ఏ విధంగా? అది యాక్చువల్గా ఏం లేదండి. ఇప్పుడు జనరల్గా అక్కడ ఏదైతే ఇక్కడి నుంచి వెళ్ళి దుబాయ్లో అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి మనీ ఇండియాకి పంపడానికి జస్ట్ టు అవాయిడ్ ట్యాక్స్ వాళ్ళు అక్కడ ఒక పార్టీ ఒక గ్యాంగ్ అక్కడ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి చెప్తే ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి బ్లాక్ మనీని వీళ్ళకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. అది ఆ విధంగా జరుగుతుంది. లక్షగా తీసుకుంటారండి అప్పుడు? అది వాళ్ళకి జనరల్గా అండి 2% 5% వరకు కూడా ఉంది. అదేవిధంగా కాస్త రియల్ ఎస్టేట్లో కూడా కొంత అమౌంట్ అట్లా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఈ మనీతోటి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయటం అది నిజామాబాద్లో ఎక్కువగా ఉండేది అది. సో దాంట్లో షార్ట్ పీరియడ్లో కొంచెం క్లూ దొరకటం కష్టమైంది. బట్ లక్కీగా ఒక ఏటీఎం దగ్గర వచ్చిన క్లూ తోటి తర్వాత మేము సిపి గారి సపోర్ట్ తోటి బాగానే డెప్త్గా వెళ్ళటం జరిగింది దాంట్లో. సో లాస్ట్ మూమెంట్లో ఒక మంచి ఆపరేషన్ చేతిలో ఉండగా అక్కడి నుంచి నేను ట్రాన్స్ఫర్ అయ్యి రావాల్సి వచ్చింది. అండ్ మీరు ట్రాన్స్ఫర్ అయిన ఆపరేషన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందండి? లేదండి, అది ఆపరేషన్ తర్వాత అయినట్టయితే నాకు అనిపించలేదు. మిరియాలో కూడా అనగానే బాగా పొలిటికల్ పోస్టింగ్ ఇది. రెండు పార్టీలు కూడా రెండు బాగా సౌండ్ పార్టీస్ ఉంటాయి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఒక సామాజిక వర్గానికి బలమైన పట్టున్న ఏరియా. ఇంకోవైపు రైస్ మిల్లర్స్ ఉంటారు, వాళ్ళు కూడా బాగా ఒక సామాజిక వర్గం కాకుండా అన్ని రకాల ఉంటారు, నడుస్తుంటుంది. ప్లస్ వాళ్ళ మీదే బ్లాక్మెయిల్ చేస్తూ రౌడీని చేస్తారు, ఒక దందా ఉండేది. వీనన్నిటికన్నా ముఖ్యంగా ఒక పేకాట క్లబ్బులు విపరీతంగా నడుస్తుంటాయి. సాక్షాత్ సీఎం గారే చెప్పారు మిర్యాలగూడలో క్లబ్బులు నడుస్తుంటాయి అని. ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మీరు మిర్యాలగూడకి డిఎస్పీకి వచ్చేసరికి మీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటి? గవర్నమెంట్ ఇచ్చిన టాస్క్ ఏంటండి? ఇక్కడండి నేను యాక్చువల్గా ఇక్కడ తీసుకున్న తర్వాత నేను ఐ ఫెల్ట్ సో ఎంబ్రెస్డ్. ఎందుకంటే నేను ఈ ఏరియాలో ఎప్పుడు పనిచేయలేదు. ఒక డిఎస్పీగా ఇక్కడికి రావటం అనేది యాక్చువల్గా మనకి గ్రౌండ్ వర్క్ ఉండదండి. దాంట్లో ఎస్ఐసిఐగా చేసినప్పుడు డిఎస్పీ చేసినప్పుడు అప్పుడు ఉండేటటువంటి గ్రౌండ్ వర్క్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కొంచెం డిఎస్పీగా డైరెక్ట్గా గెయిన్ చేయటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ లక్కీలీ ఐ వాజ్ సో మచ్ సపోర్టెడ్ బై మై స్టాఫ్ అండ్ లోకల్ అఫీషియల్స్ ఆల్సో. దాంట్లో నాకు ఇక్కడ నేను వచ్చిన తర్వాత మెయిన్గా నాకు ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏదైతే ఫైనాన్స్ చేస్తూ ఫైనాన్స్ పేరు మీద ల్యాండ్స్ మార్టగేజ్ చేసుకొని ఆ తర్వాత వాటిని వేరే వాళ్ళకి సేల్ చేసేసి ఈ చీటింగ్ ఏదైతే ఉందో బాగా ఎక్కువగా కనిపించేదండి. సో పీపుల్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ విల్ కమ్ హియర్. ఇక్కడ నీడీ పీపుల్కి వాళ్ళకి కొంత అమౌంట్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. దాని కింద వీళ్ళ ల్యాండ్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ వాళ్ళు డైరెక్ట్గా సేల్ డీడ్ చేసేసుకుంటారు. యాక్చువల్గా అమౌంట్ రీపే చేసిన తర్వాత అది రీడైరెక్ట్ చేయాలి. అది చేయకుండా మధ్యలో అది వేరే వాళ్ళకి అమ్ముకోవటం లాంటిది ఎక్కువగా జరుగుతుండేది. అట్లే ఫైనాన్స్ అదొకటి. దాంతోపాటుగా స్టేట్ బార్డర్ కాబట్టి ఇక్కడ పీడిఎస్ రైస్ అనేది చాలా సీవియర్గా ఉండేదండి. బట్ లక్కీలీ ఐ డోంట్ ఫైండ్ మచ్ గేమింగ్ హియర్. యాక్చువల్గా నేను వేరే దగ్గర చూసినంతగా ఇక్కడ గేమింగ్ అంటే పేకాట గురించి అంత పెద్దగా లేదు. 1-2 మధ్యలో జరిగినాయండి. ఇనిషియల్ స్టేజ్లోనే వాటిని మేము తొక్కేయబట్టి తర్వాత ఇంకా దానికి సంబంధించినటువంటి కూడా లేదు. సో సిన్స్ దెర్ ఇస్ అ స్టేట్ బార్డర్ దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం అవతల కల్చర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బట్ నేను అనుకున్నంత తీవ్రంగా ఇక్కడ గేమింగ్ అది లేదు. సమ్ ఇష్యూస్ వర్ దేర్ అండ్ వీ ఎరాడికేటెడ్ దెమ్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్. సో మళ్ళీ అది రిపీట్. కానీ చాలా ఎక్కువగా లాడ్జెస్లోని ఎక్కువగా అపార్ట్మెంట్లో ఎక్కువ నడుస్తుంటుంది, కానీ బండిస్లో ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. దీనికి ఒక గతంలో పనిచేసిన ఆఫీసర్ల సపోర్ట్ ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదండి. అది ఓకే కండి. నేను వచ్చిన తర్వాత అయితే అంత సీవియర్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ నేను ఫేస్ చేయలేదండి. బట్ ఉన్నంత వరకు మేము మ్యాక్సిమం ఉన్నంత వరకు మేము తీసేయటం జరిగింది అది. సో దాంతోపాటుగా ఇంకొకటి ఇక్కడ నేను వచ్చినప్పుడు సీవియర్గా ఉన్న ప్రాబ్లము, జిల్లా ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సీవియర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే గాంజా ఇష్యూ బాగా ఉండేదండి. ఇది కూడా జనరల్గా స్టేట్ బార్డర్ ఉంది, మాకు పక్కన దాచేపల్లి వస్తుంది, గురిజాల వస్తుంది,
పిడుగురాళ్ళ వస్తుంది, అట్లా మన అద్దంకి వరకు ఈ హై కనెక్టివిటీ ఉంది దీంతో. సో కొంచెము ఏఓబి ఇన్ ద సెన్స్ వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుంచి ట్రైన్ ఫెసిలిటీ బాగా సఫిషియెంట్గా ఉంది కాబట్టి వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుంచి వీళ్ళు గాంజా తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది పెడ్లర్స్ ఇక్కడ తీసుకొచ్చి లోకల్ యూత్కి అమ్మటము, లోకల్ యూత్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటము, ఇది చాలా సీవియర్గా ఉండేది. జిల్లా ఎస్పీ గారు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడంతో సారు టాప్ ప్రియారిటీ కింద గాంజాని తీసుకున్నారు. సో లక్కీలీ విత్ ది సపోర్ట్ ఆఫ్ సమ్ లోకల్ పొలిటీషియన్స్, ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, దే ఆర్ ఆల్సో వెరీ పర్టికులర్. ఇక్కడ గాంజా అనేది నడవద్దు అనే దాని మీద చాలా గట్టిగా ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ తోటి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి, తర్వాత ఇక్కడ ఉన్న మా ఆఫీసర్స్ బ్లెస్సింగ్స్ తోటి విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ గాంజా మీద కంట్రోల్, వీఆర్ ఏబుల్ టు గెయిన్ ది కంట్రోల్. ఐ డోంట్ సే వీ హ్యావ్ టోటల్లీ ఏబుల్ టు స్టాప్ ఇట్, బట్ వీఆర్ ఏబుల్ టు గెయిన్ సమ్ కంట్రోల్. నౌ ది సివియారిటీ ఈజ్ నాట్ దట్ మచ్ అండి, అంతగా లేదు ఇక్కడ ప్రస్తుతానికి. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వర్క్ ఎ లాట్, చాలా పని చేయాల్సి ఉంది. ఎందుకంటే అది ఏ క్షణం మనం రిలాక్స్ అయినా కూడా మళ్ళీ దట్ విల్ కమ్ బ్యాక్ అనే దాని మీద ఉంది. దాని తర్వాత టోటల్గా డిస్టిక్లో మిషన్ పరివర్తన అనే ప్రోగ్రామ్ ఎప్పుడైతే తీసుకున్నారో ఎంటైర్ ఆఫీసర్స్ రైట్ ఆల్ ర్యాంక్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దట్. సో దాంతో మాకు ఇంకా దాని మీద కొంత కంట్రోల్ వచ్చింది. సో ఫైనల్లీ ది బిగ్గెస్ట్ ఇష్యూ హియర్ ఈజ్ పీడిఎస్ రైస్కి సంబంధించి. అట్లే ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా బాగా ఉంటాయండి ఇక్కడ. సో పర్టికులర్లీ అఫెండర్స్ ఫ్రమ్ స్టువర్ట్పురం, గుంటూరు ఏరియా, గుడివాడ, కృష్ణా డిస్టిక్ ఏరియా, ఆల్సో ఇంటర్ స్టేట్ అఫెండర్స్ వాళ్ళు చాలా సివియర్గా వస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగా ఇక్కడ ఎకనామికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి, కొంత ఫైనాన్షియల్లీ పొటెన్షియల్ ఏరియా కాబట్టి, తర్వాత లాట్ ఆఫ్ హైవే ఇస్ దేర్. ఎంటైర్ అటు ఇటుగా ఒక 35 to 40 కిలోమీటర్స్ పైన హైవే, అద్దంకి నార్కెట్పల్లి హైవే ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కాబట్టి మూమెంట్ విపరీతంగా ఉంటుందండి. డే అండ్ నైట్ చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. సో దాంతో మెయిన్గా రెండవది ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ. మీరు వాడపల్లికి వెళ్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఆర్ దేర్. మెయిన్గా వాడపల్లిలో వైటీపీఎస్ ఉంది, యాదాద్రి ధర్మల్ల పవర్ స్టేషను, దానికి సంబంధించిన అవన్నీ కూడా దొంగతనాలు అనేవి బాగా జరుగుతుండే. సో కొత్తలో ఒక 1-2 months మేము ఇబ్బంది పడ్డా, తర్వాత వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అవర్ సెల్ఫ్స్ హియర్. బాగానే దాని మీద వర్కౌట్ చేయటం జరిగింది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ దిస్ థెఫ్ట్ కేసెస్ వర్ డిటెక్టెడ్, లాట్ ఆఫ్ రికవరీ వాజ్ మేడ్. దాంట్లో భాగంగా గత కొంతకాలంగా ఈ దొంగతనాలు కాకుండా మేము బాగానే చూడగలుగుతున్నాము. సార్ మీరు చెప్పింది బార్డర్ ఏరియాలో మీరు పెట్రోలింగ్ ఎలా పెడుతున్నారు? పర్టికులర్గా చెప్పాలంటే మీకు బార్డర్ మీరు చెప్తున్న ఏరియాకి ప్రాపర్టీ అఫెన్స్ తగ్గించడానికి పెట్రోలింగ్, డే పెట్రోలింగ్ ఉందా, నైట్ పెట్రోలింగ్ ఉందా? ఎక్కువగా నైట్ హెచ్పీ కానీ డే హెచ్పీ అవుతున్నాయి అనేది ఒక గతంలో ఉంది. ఇప్పటికీ ఉందండి అది, డే హెచ్పీ దట్ సెంటిమెంట్ ఈజ్ స్టిల్ దేర్. ఇక్కడ డే హెచ్పీస్, నైట్ హెచ్పీస్ రెండు అవుతూనే ఉంటాయి. జనరల్గా ఏంటంటే విలేజెస్లో కూడా పీపుల్ ఆర్ సమ్ వాట్ పొటెన్షియల్, వాళ్ళు పనులకి అటు వెళ్ళినప్పుడు కొంచెం అంటే అఫెండర్స్ విల్ ఫైండ్ మోర్ లాక్డ్ హౌసెస్ హియర్. తర్వాత సండేస్ అవి వస్తే అప్పుడు కూడా లాక్డ్ హౌసెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా అయ్యాయి నైట్ అఫెన్సెస్. బట్ డే అఫెన్సెస్ కూడా పెట్రోలింగ్ పెంచుతున్నారు, బీట్స్ మ్యాక్సిమం అండి. ఉన్న స్ట్రెంత్ని అంతా కూడా మ్యాక్సిమం పెట్రోలింగ్స్ మీదే వాడుతున్నాము. అవర్ టాప్ ప్రియారిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్, దాని మీద చేస్తున్నాం. అయినప్పటికీ అవుతుంటాయి, అయిన వాటిని డిటెక్ట్ చేయటము, కాకుండా చూసుకోవడము, రెండు సైమల్టేనియస్గా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సార్ మిరియాల కూడా అనగానే గతంలో రౌడీజం బాగుండేది చుట్టుపక్కల. అంటే ఇటు ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఎవరైనా రావడం ఒక బెదిరించడం. ఎందుకంటే మీరు ఇందాక చెప్తున్నట్లుగా క్యాష్ ఎక్కువ ట్రాన్సాక్షన్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు కిడ్నాప్ చేయడం కూడా గతంలో జరిగేది. ఇప్పుడు ఆ కల్చర్ ఉందంటారా, తగ్గిందంటారా? మీకు బాగా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే 2018లో ఇక్కడ అయినటువంటి ప్రణయ్ మర్డర్ కేసు దగ్గర నుంచి కాస్త దిస్ ఏరియా ఈజ్ వెరీ మచ్ హైలైటెడ్. దాంట్లో సుపారీ గ్యాంగులు ఇన్వాల్వ్ కావటము, ఆ కల్చర్ కూడా ఉంది ఇక్కడ. రౌడీ షీటర్స్ చాలామంది ఉన్నారు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అండి ఆ రౌడీ షీటర్స్ చాలామంది మారటం కూడా జరిగింది. బట్ స్టిల్ there are some characters which will tend to resort to rowdyism as and when there is a chance. అండ్ ట్రబుల్ మాంగర్స్ ఎంతమంది ఉండొచ్చు రఫ్గా? టోటల్ లిస్ట్ ప్రకారము మా దగ్గర ఒక 265 మంది రౌడీ షీటర్స్ ఎంటైర్ డివిజన్లో 265 members ఉన్నారండి. బట్ దాంట్లో కొంతమంది ఇప్పుడు యాక్టివ్ ఎంత ఉందండి? యాక్టివ్గా ఉంటారండి, నాకు తెలిసి ఒక 100 members వరకు ఉంటారు. అటాకే కదా మీకు కొంచెం ఇబ్బందికరమైన విషయం అండి. బట్ అందుకనే పీరియాడికల్ కౌన్సిలింగ్స్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలుపెట్టింది. దీంట్లో ఆల్ SHOs యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కైండ్ ఎస్పీ సార్ పీరియాడికల్గా వాళ్ళని ఏదో నెలకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు, పండగలు వచ్చినప్పుడు అట్లా కాకుండా పీరియాడికల్గా
మంత్లీ వీక్లీ వాళ్ళకి చెకింగ్ పెట్టి అందరినీ కూడా ఒక స్ట్రిక్ట్ వాచ్లో పెట్టడం జరిగిందండి. అంటే ఏదో ఆ క్రైమ్ జరగడం ముందే మీరు ప్రికాషన్ తీసుకుంటున్నారు. 100%, and that's what we are doing actually. Preferably that's what police have to do. సో ఫ్రీక్వెంట్గా వాళ్ళ మీద టచ్, నైట్ పెట్రోలింగ్స్లో వాళ్ళని చెక్ చేయటము, పోలీస్ స్టేషన్లో వాళ్ళని సమన్ చేయటము, వాళ్ళ యాక్టివిటీస్ చెక్ చేయటము, వాళ్ళు ఎక్కడ ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే దాంట్లో కొంచెం డెప్త్కి వెళ్ళటము, ఇంకా ఏం యాంగిల్స్ ఉన్నాయని దాని మీద. సో నౌ రౌడీజం ఇప్పుడు అంతగా లేదనే వీ కెన్ సే విత్ కాన్ఫిడెన్స్ అండి. ఓకే సార్, మిర్యాలగూడ గతంలో ఆర్గనైజ్డ్ క్రైమ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఉందంటారు ఆర్గనైజ్డ్ క్రైమ్, లేదు 1-to-1 అటువంటి జరుగుతున్నాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి యాక్చువల్గా ఇక్కడ అయ్యే క్రైము, మెజారిటీ ఆఫ్ ది క్రైమ్ ఐ కెన్ సే విత్ కాన్ఫిడెన్స్ మోర్ దాన్ 80% ఆఫ్ ది క్రైమ్ ఇస్ రిలేటెడ్ టు ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి, రెసిడెన్షియల్ ల్యాండ్స్కి సంబంధించి తీవ్రమైనటువంటి ఉన్నాయండి. మేబీ బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్, మేబీ ఇట్ మే బీ డ్యూ టు ది హైక్ ఇన్ రేట్ ఆర్ డ్యూయల్ రిజిస్ట్రేషన్స్ ఆర్ సమ్ ల్యాండ్ గ్రాబింగ్స్ వాట్ ఎవర్, దానికి సంబంధించిన క్రైమ్ చాలా ఉంది. బట్ దాన్ని మేము సాధ్యమైనంత వరకు క్రైమ్ని క్రైమ్ లాగా చూస్తున్నాము, చాలా సీవియర్గా హ్యాండిల్ చేస్తున్నాము. ఏదైతే మిగతా రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో అవి రెవెన్యూ వాళ్ళ సపోర్ట్ తోటి వీఆర్ ఏబుల్ టు సాల్వ్ దెమ్ అండి. సో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది అంతగా ఇప్పుడు నేను చెప్పలేను. ఒకటి పీడిఎస్ రైస్కి సంబంధించి మాత్రం ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ క్రైమ్, నో డౌట్. దాన్ని మాత్రం కొంత ఆర్గనైజ్డ్గా ఉండేదండి అది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లాస్ట్ ఒక 3-4 monthsలో with the great support given by our SP sir and local support also, మేము చాలా అంటే చాలా దాన్ని కంట్రోల్ చేయగలిగినాము. దీనికి ఇంటర్స్టేట్ కనెక్టివిటీ ఎక్కువ అండి దీనికి, పర్టికులర్లీ విత్ ది బార్డరింగ్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్ర, లైక్ దాచేపల్లి, పిడుగురాళ్ళ, గుంటూరు అప్ టు బాపట్ల వరకు, గుంటూరు వరకు. సో ఈ సివియారిటీ చాలా ఉండేది. అక్కడ కొంతమంది ఆర్గనైజ్డ్ కింగ్ పిన్స్ వాళ్ళు బాగా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఒక 10-15 years నుంచి కూడా, బిగినింగ్ విత్ 2010, 11, 12 అప్పటి నుంచి కూడా ఆ క్రైమ్ అట్లా నడుస్తూ వచ్చింది. మాకంటే ముందు వాళ్ళు చేశారు, బట్ ఈ మధ్య కాలంలో దీని మీద ఫోకస్ చేయటం వల్ల, ఫోకస్ పెరగటం వల్ల కూడా మాకు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది. సో ఇన్ దట్ ప్రాసెస్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ కన్సిడరబుల్లీ అండి. సెవరల్ కింగ్ పిన్స్ who have been organizing this PDS mafia for a long time were arrested. They were sent to jail. తర్వాత sheets were opened against them. Very strict watch is kept. ఎప్పుడు ఎక్కడ వాళ్ళు దొరికినా కూడా వీఆర్ డీలింగ్ వెరీ హార్డ్లీ వాళ్ళతో అండి. అంటే మీరు చెప్తున్నట్లుగా ఉంది కానండి, ఇంకొక డెప్త్కి వెళ్తే గన్నీ బ్యాగ్స్ దగ్గర నుంచి కూడా ఇక్కడ స్కామ్ జరుగుతుంటుందండి. ఇక్కడ నుండే మీకు మాచర్ల మీదుగా కాకినాడ పోర్టు కూడా బియ్యం వెళ్తుంటాయి. మీకు నోటీసులు వచ్చాయి ఇవన్నీ? ఉన్నాయండి. ఇప్పుడు మేము ఎవరినైతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగిందో అండి, వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి అల్టిమేట్ అంటే ఫైనల్ రిసార్ట్ ఆఫ్ ఆల్ దీస్ పీడిఎస్ రైస్ దట్ హ్యాస్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ ఇల్లీగల్లీ ఈజ్ కాకినాడ. అండ్ ఈ ప్రాసెస్లోనే వీ ఫౌండ్ అనదర్ యాంగిల్ ఆల్సో ఇన్ దిస్. ఇప్పుడు బాపట్ల ఏరియాకి చెందినటువంటి కొన్ని రైస్ మిల్లులు వాళ్ళు కూడా పీడిఎస్ రైస్ రిసీవ్ చేసుకొని దాన్ని మిల్లింగ్ చేసి కాస్త ఫైన్ రైస్గా తయారు చేసి వాళ్ళు డైరెక్ట్గా అటు ముంబైకి కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, యూపీకి కానివ్వండి, డైరెక్ట్ మార్కెటింగ్ చేసే ప్రాసెస్ కూడా పెట్టినారు. మేబీ బికాజ్ ఆఫ్ సమ్ డెవలప్మెంట్స్ ఎట్ కాకినాడ వాళ్ళు డైరెక్ట్గా మార్కెటింగ్ చేయడం కూడా మొదలుపెట్టారు. అది కూడా ఇట్ హ్యాస్ ఆల్సో కమ్ టు అవర్ రాడర్. వాటిని కూడా మేము సక్సెస్ఫుల్గా అయినంత వరకు కప్ చేయడం జరిగింది. ఐ డోంట్ సే ఇట్ ఈస్ టోటలీ స్టాప్, బట్ ఆ యాంగిల్ కూడా దీంట్లో మాకు ఈ ప్రాసెస్లో బయటపడింది. దాని మీద కూడా మేము సీరియస్గా యాక్షన్. ఓకే సార్, ఇటీవల పట్టుకున్న కేసు గురించి చెప్పండి. అది మీకు లీడ్ ఎక్కడ వచ్చింది, దాన్ని ఎలా మీరు ట్రాక్ చేశారు? అచ్చా, ఇది అండి యాక్చువల్గా ఏమైందంటే దీంట్లో చాలా సీవియర్గా పీడిఎస్ రైస్ వెళ్తున్నది ఇక్కడి నుంచి అనేది, పర్టికులర్లీ విత్ బార్డర్ ఏరియాస్ అండి. మాకు మీరు అన్నట్టు ఇప్పుడు ఆ వాడపల్లి దామడిచెల్ల మండలం ఉంది, రూరల్ మండలం ఉంది. ఇక్కడి నుంచి పీడిఎస్ రైసు కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయటము, దాన్ని కొంతమంది సప్లయర్సు బయటికి తీసుకెళ్ళటము, అక్కడ దీన్ని కొంతమంది కలెక్ట్ చేసుకొని అట్లా అది లాస్ట్ ప్లేస్ వరకు ట్రాన్స్పోర్ట్ కావటం జరుగుతున్నది. ఈ క్రమంలో యాక్చువల్గా ఒక 4-5 కేసెస్లో, సో ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ వాట్ వీ హ్యావ్ అడాప్టెడ్ ఈజ్, ఎక్కడ ఏ చిన్న లెట్ ఇట్ బి ఏ స్మాల్ క్వాంటిటీ, ఏ దొరికినా దాని ఆరిజిన్ టు డెస్టినేషన్ ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళ్తుంది అనే దాని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి చాలా డెప్త్గా ఇన్వెస్టిగేటింగ్ జరుగుతూ ఉందండి. దాన్ని ఒక పీడిఎస్ ఒక బ్యాగ్ కింద మేము చూడట్లేదు, దాన్ని ఒక క్రైమ్ కిందే చూస్తున్నాం. దాంతో ప్రతి కేసులో కూడా ఆరిజిన్ అండ్ డెస్టినేషను ఎంటైర్ టీమ్ ఇన్వాల్వ్, రైట్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టరు, సెల్లరు, రిసీవరు, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వచ్చినప్పుడు మాకు కొన్ని
అన్ని కూడా డెస్టినేషన్ ఒకటే దగ్గరికి అనేటటువంటి ఇది వచ్చింది. దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ట్రైయింగ్ ఫర్ దోస్ ఫెలోస్. సో ఆ క్రమంలో కొంతమంది డీలర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు వచ్చారు. ఎవరండి? కొంతమంది డీలర్స్, రేషన్ డీలర్స్. Okay. సో 4 or 5 రేషన్ డీలర్స్ వర్ అరెస్టెడ్. వాళ్ళకి సపోర్ట్ చేసే 1 or 2 గవర్నమెంట్ స్టాఫ్ ఎవరు ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఫైనల్గా కింగ్ పిన్స్ వచ్చారు దీంట్లో కొంతమంది. సో కాస్త ఇబ్బంది అయినా ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు న్యాప్ దెమ్ అండ్ అరెస్ట్ చేసి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే లాస్ట్ అక్టోబర్, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 24th or 25th of October 2024 ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఇక్కడండి మన వాడపల్లి అవుట్స్కట్స్లో. ఒక పీడిఎస్ రైస్ తీసుకెళ్లేటటువంటి ఒక వెహికల్ పడిపోయింది. దాంట్లో ఉన్న 3 లేబర్లు, ఒక లేబర్ స్పాట్లో చనిపోయినారు. అదర్ 2 were injured and driver was also slightly injured. రైస్ అంతా రోడ్డు మీద పడింది. ఇట్ హ్యాపెండ్ ఎట్ అబౌట్ 3:30 AM in the morning. సో ఇమ్మీడియట్గా దాన్ని ఇక్కడి నుంచి అరేంజ్ చేయాలి. సిన్స్ వీఆర్ చేజింగ్ దెమ్ ఆల్రెడీ ఆ క్యారెక్టర్స్ని మేము బాగా సీరియస్గా చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆ ఇన్సిడెంట్ ఇక్కడి నుంచి అరేంజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ ఒక వెహికల్లో వచ్చి ఆ డెడ్ బాడీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయటం, వెహికల్ని షిఫ్ట్ చేయటం అంతా ఎర్లీ అవర్స్లో జరిగిపోయినాయి. లక్కీలీ 1 of our వెల్ విషర్స్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ దిస్ ఇష్యూ, సార్ ఇట్లా జరిగింది అని. అదే మీ నోటీస్ లేకుండానే డెడ్ బాడీ కూడా అసలు అఫెన్స్ దే డిడెంట్ రిపోర్ట్ హియర్. తీసుకొని వెళ్ళి స్టేట్ బార్డర్ దాటి ఒక హాస్పిటల్లో దాన్ని బాడీని ఉంచారు. సో నేను ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఐ జస్ట్ వాంటెడ్ టు గో హెడ్ ఇన్ దిస్ కేస్, ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ టు అదర్స్. దెన్ ఆఫీసర్ వాజ్ కైండ్ ఎనఫ్ టు పర్మిట్ మీ. ఒక ఎస్ఐని పంపించి అక్కడ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేసి ఇది మా ఏరియాలో అయింది కాబట్టి వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎ బెటర్ వే అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వీ గాట్ దట్ బాడీ బ్యాక్. ఇక్కడే కేసు రిజిస్టర్ చేసింది. ఆ విషయంలో కాస్త సీవియర్గా మేము వెంటబడటం జరిగింది. సార్ బాడీని షిఫ్ట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఎవరు షిఫ్ట్ చేశారో వాడు అబ్జెక్షన్ చేయలేదా మీకు? ఎందుకు లేదండి, వాళ్ళతోటే చేయొచ్చు. ఎవరైతే డిసీజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతోటే అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు మాట్లాడి సార్ ఇది దిస్ అఫెన్స్ టుక్ ప్లేస్ ఎట్ సో అండ్ సో ప్లేస్ కాబట్టి అక్కడే మేము న్యాయం గురించి వెళ్తామని చెప్పి వాళ్ళతోటే చేయించడం అండి. వాళ్ళే తీసుకొచ్చారు. ఇక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ కాజింగ్ డిజపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, ఇక్కడ సాక్ష్యాధారాలు లేకుండా దాంట్లో అన్ని సెక్షన్స్ తోటి కేసు చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఒక్క క్యారెక్టర్ మాత్రం మాకు ఒక 3-4 months ఇబ్బంది పెట్టారు. బట్ ఫైనల్లీ హీ వాజ్ ఆల్సో అరెస్టెడ్ అండ్ హీ వాజ్ ఇన్ జైల్ రీసెంట్లీ. ఒక 18 days హీ వాజ్ ఇన్ జైల్. దెన్ హీస్ ఆన్ బెయిల్ అండి. సార్ ఆ కేసులో మీకు లీడ్ ఇంకా ముందుకు వెళ్ళింది ఏమైనా? ఉందండి. ఆ కేసులో ఇంకొక క్యారెక్టర్ ఉంది. దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాని మీద కూడా మేము పనిచేస్తాం. ఓకే సార్, సాధారణంగా మీరు ఎక్కడికి పోస్టింగ్ వెళ్ళినా పాత కేసులు యూఏ కేసులు చూడడం అలవాటు ఆదిలాబాద్ దగ్గర నుండి. ఇక్కడ ఏమున్నాయండి మీకు? ఇక్కడ అట్లాంటి సెన్సేషనల్ కేసెస్ ఏం లేకుండా అండి. బట్ పెండెన్సీ ఇస్ దేర్, వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. పెండెన్సీ ఇస్ దేర్. పీడీఎస్ కేసు కన్నా ముందు మీరు 2-3 కేసులు జరిగినట్టున్నాయి కదా ఇక్కడ. అవన్నీ కూడా అంటే దానికి యాక్చువల్గా ఏమంటే అవన్నీ మెజారిటీ ఆఫ్ దోస్ కేసెస్ ఆర్ దిస్ వైటీపీఎస్ థెఫ్ట్ కేసెస్. దాంట్లో ఒక 4-5 years నుంచి కంటిన్యూస్గా మెటీరియల్ దొంగతనం జరుగుతూ ఉంది. సో ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టేజ్ ఇంకా రాలేదు కాబట్టి కాంట్రాక్టర్లు ఎవరో మెటీరియల్ చూసుకోలేదు. వెన్ దే హ్యావ్ రీచ్డ్ దట్ పర్టికులర్ స్టేజ్ వేర్ దే హ్యావ్ టు యూజ్ దట్ మెటీరియల్, అప్పుడు చూసుకున్నప్పుడు లాట్ ఆఫ్ మెటీరియల్ వాజ్ మిస్సింగ్. సో మాకు కోట్ల రూపాయల మెటీరియల్ పోయినట్టు సబ్సిక్వెంట్ కంప్లైంట్స్ వచ్చినాయి. అంతకుముందు కూడా వచ్చినాయి, బట్ వాటిని కొంచెం అట్లా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అవి దొరికే అవకాశం చాలా తక్కువ అనే ఉద్దేశంతో ఉన్నారు. బట్ ఏదో ఒకళ్ళకి ఎవరికో ఒకళ్ళకైతే కేసు చేయడం తప్పదండి దాంట్లో. సో ఒక ఫైన్ డే వీఆర్ ఏబుల్ టు రిజిస్టర్ సమ్ కేసెస్. దాని మీద వీ వర్క్డ్ హార్డ్. ఒక 16 దాంట్లో ఇన్వాల్వ్ అయిన వెహికల్స్, సెక్యూరిటీ పర్సనల్, తర్వాత లోకల్ వాళ్ళు అందరినీ కూడా దాంట్లో రికార్డ్ మీదకి తీసుకొచ్చినాము. ఆ తర్వాత రిపీటెడ్లీ వీ స్టార్టెడ్ రిసీవింగ్ కంప్లైంట్స్. అందరూ కాంట్రాక్టర్లు మెటీరియల్ చూసుకుంటున్నారు, సార్ మా దగ్గర ఇంత వెళ్ళింది, 70 lakhs, 1 crore ఇట్లా. సో అన్ని కేసెస్ కూడా డిటెక్టెడ్. మేబీ వీఆర్ నాట్ ఏబుల్ టు రికవర్ ది ఫుల్ లెంత్ ప్రాపర్టీ, బట్ ఆల్ ది కేసెస్ వర్ డిటెక్టెడ్. ఈవెన్ స్టిల్ వీ బిలీవ్ ఇంకా దాంట్లో కేసెస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది అక్కడ. వాళ్ళు ఏమంటే అండి అప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఆ పెరిమీటర్లో వేసుకున్నారో అది కాస్త సెక్యూర్డ్గా ఉంది. బయట అన్లోడ్ చేసినటువంటి మెటీరియల్కి కాస్త సెక్యూరిటీ తక్కువైంది. నౌ కంపెనీ అండ్ సెక్యూరిటీ హ్యాస్ ఎస్పీఎఫ్ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఇక కొత్తగా అక్కడ దొంగతనాలు కాకుండా అయితే చూస్తున్నాను. ఎక్కడ వెళ్ళిందండి ఇది మెటీరియల్ స్క్రాపే అండి, ఏముండదు. దెర్ ఇస్ నథింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ దిస్. కాకపోతే ఏంటంటే ఆర్గనైజేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎవరైతే మిర్యాలగూడలో స్క్రాప్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు కొంతమంది దొంగని ఎంగేజ్ చేసి వాళ్ళ ద్వారా మెటీరియల్ బయటికి తెప్పించుకొని వీళ్ళు రిసీవ్ చేసుకొని దే యూస్ టు సెల్ దెమ్ టు సమ్. అంటే ఇక్కడ ఈ కేసులో రిసీవర్ కూడా అందరు ఆల్ ఆర్ అరెస్టెడ్. దే యూస్ టు సెండ్ దెమ్ టు సమ్ రిసీవర్స్ ఎట్ హైదరాబాద్.
సో దే ఆర్ ఆల్సో బ్రాట్ ఆన్ రికార్డ్, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎంత యాజ్ మచ్ ప్రాపర్టీ మేము దాంట్లో రికవరీ చేయడం కూడా జరిగింది. ఓకే సార్, మిరియాలో కూడా మీరు ఫస్ట్ మనం మాట్లాడినట్టుగా ట్రాఫిక్, హెవీ వెహికల్స్ వస్తుంటాయి, లోకల్ వెహికల్స్ ఉంటాయి. అసలు మిరియాలగూడలో పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? అది ఒక ప్రాబ్లం అండి. బేసికల్గా మిర్యాలగూడ స్ట్రక్చర్లోనే ప్రాబ్లం ఉంది. సో మిర్యాలగూడకి ఇట్స్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ దిస్ ఏరియా, సరౌండెడ్ బై లాట్ ఆఫ్ విలేజెస్ అండ్ తాండాస్. సో ఎవ్రీడే రిక్వైర్మెంట్కి వేల ఆటోలు సరౌండింగ్స్ నుంచి ఇక్కడికి వస్తుంటాయండి. సో నాకు అంటే ది యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ మీ, దేర్ ఆర్ అరౌండ్ 2500 to 3000 ఆటోస్ రన్ ఇన్ మిర్యాలగూడ. అండ్ ది మోస్ట్ టిపికల్ స్ట్రక్చర్ ఆఫ్ మిర్యాలగూడ ఈస్ ది ఎంటైర్ మిర్యాలగూడ విచ్ హ్యాస్ హై ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ వన్ సింగిల్ రోడ్ విచ్ ఈస్ ఇన్ ఏ లెంత్ ఆఫ్ అరౌండ్ 1 kilometer. ఏదైతే ఇప్పుడు మీరు బస్ స్టాండ్ రోడ్ చూసారో టోటల్ కమర్షియల్ యాక్టివిటీ అంతా అదే రోడ్డు మీద జరుగుతుంది. ఈ మధ్యన రీసెంట్లీ లక్కీలీ దట్ రోడ్ వాజ్ వైడెడ్. లేదు అంటే వందల కొద్ది ఆటోలు బస్ స్టాండ్ ఏరియాలోనే మీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే గతంలో ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు గత ఎస్పీ గారు ఏం చేశారంటే, ఒకవైపు వచ్చిన ఆటోకి ఒక సెంటర్, హైదరాబాద్ ఆటోకి ఒక సెంటర్, అలా డివైడ్ చేసుకొచ్చారు. ఆ స్ట్రక్చర్ ఏమైనా పెడితే బెనిఫిట్ ఉంటుంది అంటారు? మేము మ్యాక్సిమం చేస్తున్నామండి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆటోస్, మోటార్ బైక్స్ ఇక్కడ సెల్లార్ ఫెసిలిటీ ఎక్కడ కూడా లేదండి. రోడ్ ఈజ్ ఓన్లీ ద వే, అది వాళ్ళు పార్క్ చేసుకోవడానికి. మెయిన్ రోడ్ ఈజ్ ఓన్లీ ది ప్లేస్ వేర్ దే కెన్ పార్క్ వెహికల్. సెకండ్ థింగ్ ఏంటంటే డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ అయింది. డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే తోపుడు బండ్లు ఉంటాయో, ఫ్రూట్ వెండర్స్ కానివ్వండి, వెజిటబుల్ విపరీతంగా ఉంటారు వాళ్ళు. సో అదొక ప్రాబ్లం ఇక్కడ బేసికల్గా. సో మ్యాక్సిమము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3-4 months మేము కష్టపడితే రోడ్డు పోర్షన్ వరకు ఎటువంటి ఎంక్రోచ్మెంట్ లేకుండా క్లియర్ ట్రాఫిక్ వరకు మీద ఉంటుంది. మిగతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ ఉందా? ఉందండి 100%. వాట్ బెస్ట్ దే కెన్ డూ దే ఆర్ డూయింగ్. ఎంత దాన్ని ఎక్స్టెండ్ చేయగలరో అంత ఎక్స్టెండ్ చేశారు. డ్రైనేజ్ ఇచ్చారు, ఫ్లైఓవర్ కింద ప్రాపర్గా అంతా ప్లేసింగ్ చేసినారు. సో ఉన్న దాన్నే యూజ్ చేస్తూ ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తున్నది. అది ప్రాబ్లం. రెండోదండి, ఎక్కడైనా ఇన్ ఎనీ టౌన్ యూ గో 3-4 రోడ్లు ఉంటాయి జనరల్గా, వేర్ దిస్ ట్రాఫిక్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్. బట్ హియర్ ఓన్లీ 1 road ఈజ్ దేర్. మిగతా రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఎంటైర్ దోస్ రోడ్స్ ఆర్ ఆక్యుపైడ్ విత్ దీస్ హాస్పిటల్స్. లాట్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ హియర్. సో అది కూడా ఒక మెయిన్ ప్రాబ్లం అండి. పేషెంట్స్ బాగా వస్తూ ఉంటారు. సో దానివల్ల ట్రాఫిక్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఉంది. బట్ ఎవ్రీ డే ఎస్పీ గారు దీన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం దెర్ ఈజ్ ఎ సపరేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హియర్ విత్ సఫిషియంట్ స్ట్రెంత్. సో మాక్సిమం నేను ఉన్నదా అంటే పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారా? పర్వాలేదండి, కొంచెం కెనాట్ సే నో, బట్ లేదు. ఎందుకు అంటే కొంచెం యూటర్న్స్ దగ్గర వాళ్ళంతా పేషెంట్గా ఉండరు. యూటర్న్స్ తీసుకునే దగ్గర చాలా ఇంపేషెన్సీ ఉందండి ఇక్కడ. ఈవెన్ దట్ కెన్ బి ఆల్సో ఈజీలీ సీన్ ఇన్ హైవే ఆల్సో. ఏదైతే ఇప్పుడు అద్దంకి హైవే ఉందో, నార్కెట్పల్లి టు అద్దంకి, వాట్ వీ కాల్ ఇస్ నామ్ హైవే. అది నార్కెట్పల్లి అద్దంకి మేదరమెట్ల హైవే. దాని మీద కూడా యూటర్న్స్ దగ్గర అంత ఓపికగా ఉండరు వీళ్ళు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పర్టికులర్ దిస్ 2-wheelers టెన్ టు టేక్ రాంగ్. అది మన కోసం కదా పెట్టింది యూటర్న్. అది మేము ఎడ్యుకేట్ చేస్తున్నామండి. బట్ ఇంకా కొంత ఉంది. అది దట్ స్టిల్ వి హావ్. ట్రాఫిక్ లో మీకు 3E ఉంటాయండి. ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఈ మూడిట్లో ఏది ఇష్టం మీకు? కమింగ్ టు ఇంజనీరింగ్, ఐ డోంట్ థింక్ దీస్ రోడ్స్ ఆర్ దట్ మచ్ కంజెస్టెడ్. దే ఆర్ సఫిషియంట్ ఫర్ ది పీపుల్ టు ట్రావెల్ సేఫ్లీ. ఓవర్ స్పీడింగ్ ఒకటి ఉందండి ఇక్కడ, ఓవర్ స్పీడింగ్ ఉంది. యూత్ రైడింగ్ ఒకటి ఎక్కువగా ఉంది. అండ్ మెయిన్ ఇష్యూ ఏంటంటే లాంగ్ రైడింగ్ ఉందండి. అంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ సెవరల్ పీపుల్ ట్రావెలింగ్ ఫ్రమ్ గుంటూరు టు హైదరాబాద్ ఆన్ బైక్స్, పిడుగురాల టు హైదరాబాద్ ఆన్ బైక్, దాచేపల్లి టు హైదరాబాద్ ఆన్ బైక్. విపరీతమైన ట్రావెలింగ్ ఉందండి. చీరాల టు హైదరాబాద్ బైక్స్ ఉన్నాయి. బైక్లో వెళ్తారు. హై స్పీడ్ బైక్, ఆ రైడింగ్ ఒకటి బాగా ఉంది ఇక్కడ. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు లేట్ నైట్ డ్రైవింగ్ కూడా బాగా ఉందండి ఇక్కడ. మెయిన్గా ఏంటంటే ఒకసారి లేట్ నైట్లో ఇక్కడ ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ కావేరీ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, సుందర్ అని, హెవీగా ఉంటాయి, చాలా హెవీగా ఉంటాయి. అండ్ పర్టికులర్లీ డ్యూ టు దిస్ కృష్ణపట్నం పోర్ట్, కాకినాడ కృష్ణపట్నం పోర్ట్, కంటైనర్స్ విపరీతంగా వస్తాయండి దీని మీద. బిలీవ్ ఆర్ నాట్, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైము రోడ్డు మీద మొత్తం కంటైనర్సే కనిపిస్తాయి ఇక్కడ. సో జనరల్గా కంటైనర్స్ హెవీ వెహికల్ కాబట్టి చిన్న వెహికల్స్ వాటితో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ సమ్హౌ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ ఆన్ రోడ్. అండ్ రీసెంట్గా మాకు
విత్ ది కైండ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ అవర్ ఎమ్మెల్యే గారు 4 or 5 ఫ్లైఓవర్స్ ఫర్ శాంక్షన్. అవి అయితే కన్సిడరబుల్ చేంజ్ మాకు వస్తుంది. ఎందుకంటే జంక్షన్స్ బాగున్నాయి. టీ జంక్షన్ మిర్యాల కూడా ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళేవన్నీ కూడా అక్కడ హైవే కలుస్తాయి. సో దోస్ టీ జంక్షన్స్ ఆర్ సమ్ వాట్ డేంజరస్ ఫర్ ది పీపుల్ టు ట్రావెల్ సేఫ్లీ. ఓకే దానికి ప్రాబ్లం. సార్, మీ సబ్ డివిజన్లో డ్రగ్స్ మీద మీరు ఏ విధంగా అవేర్నెస్ తీసుకొస్తున్నారండి? సో డ్రగ్స్ మీద అండి బేసికల్గా అవేర్నెస్ కంటే ముందు వీ స్టార్టెడ్ ఎన్ఫోర్స్మెంట్. ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఒక ఎక్సలెంట్ ప్లాన్ ప్రకారము సార్ ఎక్స్పీరియన్స్ తోటి ఇచ్చిన దాన్ని వీ ఫస్ట్ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళకి ఎవరు పెడ్లర్స్ ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారో అది, అక్కడి నుంచి సప్లయర్స్, అట్లా అప్ టు లాస్ట్ స్టేజ్ వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ అయినాం మేము చాలా వరకు. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అయిందో బేసికల్గా ఈ చుట్టుపక్కల ఉన్న మెయిన్ సప్లయర్స్ అందరినీ మేము అరెస్ట్ చేసి జైలుకి పంపిన తర్వాత అప్పుడు వీ స్టార్టెడ్ ఎ ప్రోగ్రామ్ లైక్ మిషన్ పరివర్తన అండర్ ది గైడెన్స్ అండ్ సూపర్విజన్ ఆఫ్ అవర్ ఎస్పీ సార్. వన్స్ దట్ ఈస్ స్టార్టెడ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేసినామండి దాని మీద. సో ఎట్లా అంటే ఎవ్రీ స్కూల్, ఎవ్రీ కాలేజ్, ఎవ్రీ సెంటర్, ఎవ్రీ విలేజ్ వీ హ్యావ్ టచ్డ్, ఎడ్యుకేటెడ్ దెమ్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ. నౌ ది పీపుల్ ఆఫ్ దట్ మచ్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఐ కెన్ సే విత్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఆ గాంజా ఇష్యూ అనేది అంతగా లేదు. ఇంతకుముందు ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఎక్కడ గొడవ అయినా గాంజా బ్యాచ్ అనేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది అంటున్నారు. బట్ మేము రెండోది అవర్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ కైండ్ ఎనఫ్ టు సప్లైస్ సఫిషియంట్ టెస్టింగ్ కిట్స్, గాంజా టెస్టింగ్ కిట్స్, నార్కోటిక్ టెస్టింగ్ కిట్స్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు మేము చాలా ఈజీగా ఏ డౌట్ వచ్చినా పర్సన్స్ వీఆర్ ఏబుల్ టు చెక్ దెమ్. వాళ్ళు ఆ దాంట్లో అడిక్టెడ్ అంటే ఈవెన్ రీహాబిలేషన్కు కూడా కామినేని నార్కెట్పల్లికి పంపుతూ ఉన్నారు. సో ఇన్ దట్ వే బై ఫాలోయింగ్ ఏ డ్యూ ప్రొసీజర్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ టు మ్యాక్సిమం ఎక్స్టెంట్. టాబ్లెట్ కల్చర్ ఉండేది ఇక్కడ విపరీతంగా, గాంజా లేని దగ్గర వైట్నర్, సెడిటివ్ ఇవి బాగా ఉండేయండి. బట్ నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్. ఒక 3-4 మెడికల్ షాపులు అమ్మే వాళ్ళందరి మీద దోస్ మెడికల్ షాప్స్ ఆర్ సీజ్డ్. తర్వాత ఎవరైతే పర్టికులర్గా మాకు దాచేపల్లి, పిడుగురాళ్ళలో ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చిన విత్ ది హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్, ఆల్ ఆర్ అరెస్టెడ్. ఇప్పుడు అక్కడ యాక్టివిటీ మ్యాక్సిమం తగ్గిందండి. సో అక్కడ సప్లై తగ్గే వరకు మా దగ్గర కన్జంప్షన్ కూడా చాలా వరకు తగ్గింది. సార్, మీకు బార్డర్ పోలి ఉంది కాబట్టి అక్కడ ఎఫెన్స్ చేస్తారు, ఇక్కడ షెల్టర్ తీసుకుంటారు కొంతమంది. ఇక్కడ ఎఫెన్స్ చేస్తారు, అక్కడ షెల్టర్ తీసుకుంటారు. ఆ ఇష్యూని ఎలా షార్ట్ అవుట్ చేసుకుంటారు? ఇప్పుడు క్రాస్ రివర్ కల్చరు, క్రాస్ బార్డర్ కల్చర్ ఇక్కడ ఉందండి. బట్ అఫెన్సెస్ అంటే అట్లా జనరల్గా అట్లని కాదండి. బార్డర్ పోలీసింగ్తో మీకు ఎలాగుందండి? టైప్ ఉందంటారు బాగా? 100%. అంటే అక్కడ చేస్తాడు, మీద షెల్టర్ తీసుకుంటాడు. మా దగ్గర మా ఎస్హెచ్ఓస్ అందరు కూడా వాళ్ళతో కంటిన్యూస్గా ఉంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది. అలాంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్గా మేము రియాక్ట్ అవుతాము. యాక్చువల్గా అక్కడ చేసి షెల్టర్ తీసుకోవటం ఒకటైతే అవర్ మేజర్ కన్సర్న్ ఇస్ అటు నుంచి వచ్చి ఇక్కడ అఫెన్స్ అవర్ మేజర్ కన్సర్న్ ఇస్ దట్ కొంచెం ఉందండి. ఎందుకంటే మా దగ్గర మెజారిటీ ఆఫ్ ది ప్రాపర్టీ అఫెండర్స్ ఆర్, యాజ్ యూ నో దట్స్ వటుపురం ఈజ్ నోన్ ఫర్ దిస్ యాక్టివిటీ. మెజారిటీ అక్కడి నుంచి వాళ్ళు బ్యాగ్ లిఫ్టర్స్, వెహికల్ ఆర్టీసీ బస్సెస్లో దొంగతనం చేసేవాళ్ళు, పార్కింగ్ వెహికల్స్లో అద్దాలు బలగొట్టి ప్రాపర్టీ తీసేవాళ్ళు, డే అఫెండర్స్, నైట్ అఫెండర్స్ మన దగ్గర లేరని కాదు. బట్ బేసికల్గా అప్పటి నుంచి కూడా ఆ ఏరియా నుంచి బాగా ఇంటర్వెన్షన్ ఉండేది. మీకు అదొకటే కాకుండా చెన్నై నుంచి కూడా వచ్చే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ కూడా ఉండేది గతంలో. నెల్లూరు ఏరియా నుంచి వచ్చేది ఉంది. ఐ జస్ట్ ఫర్గాటెన్ టెలింగ్ యూ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ మై క్యారియర్ హియర్ ఒక 1 గుడ్ బ్యాచ్ వాజ్ కాట్ అండి. ఒక మంచి టీంని పట్టుకోవడం జరిగింది, అటెన్షన్ డైవర్షన్ టీమ్ని, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ రూరల్ సిఐ అండ్ రూరల్ ఎస్ఐ. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ బ్యాచ్. ఆల్మోస్ట్ 21 to 20 కేసెస్ ఫర్ డిటెక్టెడ్. వాళ్ళు వెహికల్స్ని చాలా డీసెంట్గా ఫాలో అవుతారు. రైట్ ఫ్రమ్ నెల్లూరు, ఒంగోలు ఏరియా ఎక్కడ పార్క్ చేస్తే అక్కడ విత్ ఇన్ మినిట్స్ దే ఆర్ ఏబుల్ టు కమిట్ దోస్ అఫెన్సెస్. అదేవిధంగా వీఆర్ ఏబుల్ టు నాబ్ ఏ వెరీ గుడ్ డీజిల్ థెఫ్ట్ కేమ్. అది అసలు యాక్చువల్గా ఎక్స్ట్రానరీ కొన్ని లక్షల రూపాయల్లో దే ఆర్ ఏబుల్ టు గెట్ ది రిజల్ట్. నైట్ టైం హైవే మీద వెహికల్ ఆపారు అంటే అది ఆ ప్రాసెస్లోనే దే స్టార్టెడ్ కమిటెడ్ సమ్ అదర్ అఫెన్సెస్ ఆల్సో. ఎక్కడైనా డ్రైవర్లు అలర్ట్ అయ్యి చేస్తే వాళ్ళని కొట్టడము, వాళ్ళని కట్టేయటము అలాంటివి కూడా జరిగినాయి. దట్ గ్యాంగ్ ఆల్సో వీఆర్ ఏబుల్ టు డీల్ విత్ అండి. ఓకే సార్, మీరు సర్వీస్లోకి వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేదండి. ఎవరు చేశాడో వాడు పేరు కొలంగిలో ఉంది. ఇప్పుడు క్రమేపీ మీరు డిఎస్పీకి వచ్చేసరికి అది సైబర్ క్రైమ్గా మారింది. అఫెండర్ మనకు కనబడ్డు, ఏమీ చేయడు, వాడు చదువుకోడు. కానీ విక్టిమ్స్ మాత్రం మినిమం డిగ్రీ ఉంటుంది, మన కంటి ముందు కనబడతారు, కోట్లు పోగొట్టుకుని మీద గేట్. మీ సబ్ డివిజన్లో ఆ కల్చర్ వచ్చిందంటారా? రాకుండా ముందుగానే ప్రికాషన్ తీసుకుంటూ వాళ్ళకి ఏమైనా మీరు పబ్లిక్లో ఏమైనా అవేర్నెస్ తీసుకొస్తున్నారా? ఆ కల్చర్ లేదు అని అనడానికి అబ్సల్యూట్లీ దెర్ ఈజ్ నో స్కోప్ అండి. దట్ కల్చర్ ఈజ్ దేర్, దట్ విక్టిమైజేషన్ ఈజ్ స్టిల్ దేర్. ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా ఏమున్నా ఏదో ఒక దానిలో cyber offenders are able to lure the victims and rob them.
ఇన్ వన్ వే ఆర్ అదర్. అంటే మీ దగ్గర ఏమో వస్తుందండి ఎక్కువ సార్? ఏముందండి, వాట్సాప్ మెసేజ్, యాడింగ్ దెమ్ టు ఏ గ్రూప్, దెన్ ఆస్కింగ్ దెమ్ టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ థింగ్. కొంత ఇన్వెస్ట్మెంట్ తర్వాత వర్చువల్గా వాళ్ళకి లాట్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ షోన్ టు దెమ్. వన్స్ దే వాంటెడ్ టు రియలైజ్ దేర్ ప్రాఫిట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎక్కువ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి, అది క్లోజ్ చేసుకోవటం. ఓకే, నోట్ కాల్స్ వస్తున్నాయండి? ఉన్నాయండి, అది కూడా. అది ఆ హనీ ట్రాప్ కూడా ఉందండి. 1 or 2 cases వర్ రిపోర్టెడ్, బట్ వీఆర్ ఏబుల్ టు డైల్ దెమ్. బట్ ఇంత ఒకటైతే నిజమండి, టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్. కాకపోతే ఇంకా ఈవెన్ కొంతమంది సాఫ్ట్వేర్ రెగ్యులర్గా ఉండే పిల్లలు కూడా వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్కి వెళ్తూ ఉన్నారు. సో దే ఆర్ సో మచ్ ఇంప్రెస్డ్ అనమాట. ఈ అఫెండర్స్ వాళ్ళని చాలా డీసెంట్గా ఇంప్రెస్ చేస్తూ ఉన్నారు. సారు, మా కైండ్ ఎస్పీ గారు ఈజ్ వెరీ మచ్ అక్వైంటెడ్ విత్ ఆల్ దోస్ ఫ్యాక్ట్స్ అండి. హీ హాజ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దోస్ కేసెస్. సార్ పర్ఫెక్ట్గా గైడ్ చేస్తారు దాంట్లో. అండ్ మాకు హెడ్ క్వార్టర్ నుంచి కూడా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది విత్ రిగార్డ్ టు రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్, డిటెక్ట్ చేయటము, ఏదైతే సీజ్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వాటిని డీఫ్రీజ్ చేసి విక్టిమ్స్కి కోర్టు ద్వారా ఇవ్వటము, దీని మీద మాకు కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. సో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. అచ్చా, మిరియాలు కూడా అనగానే ఇది బాగా హైలీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పోస్టింగ్. ఇది ఇక్కడ రెండు పక్షాలంటే విక్టిము పొలిటికల్ ఉంటాడు, ఎక్యూజ్డ్ పొలిటికల్ వైపు ఉంటాడు. అసలు విక్టిమ్ రాకముందే పొలిటికల్ నుంచి మీకు ఎక్యూజ్డ్ వైపు నుంచి మీకు ఫోన్స్ వస్తాడు. అంత హెవీ పొల్యూషన్. మీకు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అంటే ఉందండి అది. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ హ్యాపీలీ, ఇక్కడ నాకున్న పొలిటికల్ ప్రెజర్ అంతా కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు చూసుకుంటారు. నా దాకా ఏది రానిరు. ఐఎమ్ సో హ్యాపీ ఇన్ దట్ ఇష్యూ. అటు రెస్పెక్టెడ్ సాగర్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎక్కడ పొలిటికల్గా వాళ్ళు ఎటువంటి ప్రెజర్ అనేది వాళ్ళు మన మీదకి రానిరండి. వాళ్ళ మీద ఎంత వచ్చినా దే వాంటెడ్ అస్ టు వర్క్ హానెస్ట్లీ, దే వాంటెడ్ అస్ టు వర్క్ ట్రాన్స్పరెంట్లీ. ఇక ఏ ప్రెజర్ వచ్చినా అటు ఎస్పీ గారు చూసుకుంటున్నారు. మా వరకు ప్రెజర్స్ చాలా తక్కువ వస్తున్నాయి. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ వై వీఆర్ ఏబుల్ టు పర్ఫామ్ హియర్. ఈ లెవెల్లో మేము చేయగలుగుతున్నాము అంతో ఇంతో పర్ఫెక్ట్గా పబ్లిక్ సర్వీస్ అంటే మా మీద ప్రెజర్స్ చాలా తక్కువ ఉన్నాయి. అవి ఉంటాయి, ప్రెజర్స్ లేవని కాదు, బట్ అది వాళ్ళ లెవెల్లోనే వాళ్ళే సబ్సైడ్ చేసుకుంటాం. మా దగ్గర మీ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మీకు కోరింది ఏంటండి? మా ప్రెజర్ కావాలి తీసుకోమంటారా, లేదు మాకు ప్యూర్లీ పర్ఫెక్ట్ పోలీసింగ్ కావాలి, రూల్ ఆఫ్ లా కరెక్ట్ కావాలని అడుగుతున్నారా? కరెక్ట్ చెప్పాలంటే అండి, దే వాంట్ అబ్సల్యూట్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. నెంబర్ 1, దే వాంట్ ట్రాన్స్పరెన్సీ. They want officers to work honestly and in a very impartial manner. That's what they want. కాబట్టి మీకు ఆ ఇష్యూ లేదు. అసలు ఐఎమ్ నెవర్ వరీడ్ అబౌట్ దట్. ఓపెన్గా చెప్తాను, ఐఎమ్ నెవర్ వరీడ్ అబౌట్ దట్. అసలు వాళ్ళకి కావాల్సిన పర్ఫెక్ట్ పోలీసింగ్ వేరే లెవెల్లో ఏదన్నా ఉంటే దట్ వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్. ఓకే, బట్ ఎవరైతే మాకు మెయిన్గా ఉన్నారో వాళ్ళు మాకు 100% సపోర్ట్ చేస్తున్నారు లా అండ్ ఆర్డర్లో. లైక్ వైజ్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా ఏ ప్రెజర్ ఉన్నా కూడా అటు సార్ మా దాకా రానిరు. హీఈస్ హ్యాండింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే రావాలనుకున్న వాళ్ళకి? సేమ్ అండి. దిస్ ఈజ్ అ డిపార్ట్మెంట్ వేర్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ పబ్లిక్ ఇంటరాక్షన్. పబ్లిక్లో ఉండి పబ్లిక్కి ఎంతో సర్వీస్ చేసేటటువంటి అవకాశం ఉంది. బై ఆల్ మీన్స్ ఇంతకుముందు ట్రెడిషనల్ అది ఉండేది, బట్ నౌ పోలీస్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఇన్ టు లాట్ ఆఫ్ స్పియర్స్. సో కాబట్టి మనకి ఎంతో అంటే ట్రాన్స్పరెంట్గా, హానెస్ట్గా, డిటర్మినేషన్గా పనిచేస్తే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ రికగ్నిషన్ అండ్ ఆల్సో జాబ్ సాటిస్ఫాక్షన్. కాబట్టి వచ్చిన వాళ్ళు దే మస్ట్ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ దేర్ మైండ్, దట్ దే వాంటెడ్ టు ఎంటర్ ఇన్ ఏ సర్వీస్ వేర్ దే కెన్ సర్వ్ బెటర్. ఆ ఉద్దేశంతో రావాలి, ఆ ఉద్దేశంతో పనిచేయాలా. దట్ విల్ గివ్ అస్ బెస్ట్ సాటిస్ఫాక్షన్. పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు రాజశేఖర్ గారు. కానీ వచ్చిన వాళ్ళు డబ్బుల కోసం కాకుండా నీతిగా, నిజాయితీగా, నిబద్ధగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంటే కాదు ప్రజలు మీకు ఎప్పుడుగా గౌరవిస్తారంటూ రాజశేఖర్ గారు చెప్తున్నారు. ఇది రాజశేఖర్ రాజు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుగుతాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ సో మచ్.